శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలోని పోస్టాఫీస్ వద్ద బాధితుల ఆందోళనకు దిగారు. గతేడాది డిసెంబర్లో పోస్టాఫీసులోని సొమ్మును ఆగంతకులు మాయం చేశారు. అయితే ఇంతవరకు మాయమైన సొమ్మును అధికారులు రికవరీ చేయకపోవడంతో బాధితులు ఆందోళన చేపట్టారు. తమకు 20 కోట్ల రూపాయలు రావాలని బాధితులు ఆరోపిస్తున్నారు. అయితే 39 ఖాతాల్లో 2,68 లక్షల రూపాయలు మాయమైనట్లు అధికారులు లెక్కలు చెబుతున్నారు. ఇప్పటికైనా తమ డబ్బు తమకు ఇవ్వాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. ఎక్స్ట్రా 5 కదా సార్, ఇంకా మీ దగ్గరికి రాలేదా? అంటే 5-33 వరకే మీ దగ్గరికి వచ్చాయి. మేము 2017లో దాచుకున్న అమౌంట్ మొన్న ఈ మధ్యన 2024లోని క్లెయిమ్ అయిందని మాకు ఏ ఇన్ఫర్మేషను, ఏ మెసేజ్లు కానీ రాలేదు. మా ఏజెంట్ త్రూ మాకు తెలియడం అది జరిగింది. వెంటనే ఇవి గవర్నమెంట్ డబ్బులు కనుక మీ అమౌంట్ మీకు పోవమ్మా, మీకు నెల రోజులు వస్తాయని హామీ ఇచ్చారు. ఆ ప్రకారంగానే మాతోటి కంప్లైంట్ రాయించుకున్నారు. మా పుస్తకాలు కూడా వాళ్ళు తీసుకున్నారు. మీ నమ్మకం మీదే మా డబ్బులు మాకు వస్తాయని నమ్మకం మీద మా పుస్తకాలు ఇచ్చి క్లెయిమ్ పెట్టుకున్నాం. ఎంతైతే వడ్డీ ఉందో ఆ ఇంట్రెస్ట్తో సహా ఏ రోజు క్లెయిమ్ చేశారో ఆ రోజు వరకు ఆ ఇంట్రెస్ట్తో కలిపిస్తామని మాకు పోస్ట్ ఆఫీసు సూపరింటెండెంట్ గారు అందరూ హామీ ఇచ్చారు. మళ్ళీ మధ్యలో ఒకసారి సూపరింటెండెంట్ గారికి ఫోన్ చేస్తే 2 months పడుతుంది మేడం అని అంటున్నారు. మా పిల్లలు పెళ్ళిళ్ళ కోసమని దాచుకున్న డబ్బులు కరెక్ట్గా ఇప్పుడు మాకు ఆ ఏజ్ మా పిల్లలకి వచ్చిన టైంకి మాకు ఈ పరిస్థితి వచ్చింది. నిజంగా ఈ రోజుల్లో ఎక్కడ దాచిన డబ్బులకి భరోసా లేదనే మేము ఇది గవర్నమెంట్ అని దాచుకున్నాం. ఈ రోజు ఇలా కావడం ఇది ఎవరి బాధ్యత అంటారు? అంటే ఎవరిని నమ్మి మేము ఈ గవర్నమెంట్ ఆఫీసెస్ నమ్ముకోవాలి?